ఏపీ సిఐడి నారా లోకేష్ కి షాక్ ఇచ్చింది. అయితే ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి నారా లోకేష్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ కింద నోటీసులు ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది ఏపీ సిఐడి పోలీసులు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అయితే ఏసీబీ కోర్టులో గతంలోనే నారా లోకేష్ సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ పాత్ర ఉందంటూ కూడా సిఐడి నారా లోకేష్ కి 41A కింద నోటీసులు ఇచ్చింది. గతంలో కూడా 2 రోజుల పాటు లోకేష్ ని కూడా ఇంట్రాగేషన్ చేసిన పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే మళ్ళీ నారా లోకేష్ కి నోటీసులు ఇవ్వడం పైన కూడా ఎలాంటి నేపథ్యం ఉంది, రాజకీయ కుట్ర కోణం ఉందంటే కూడా ఇటు టీడీపీ నేతలు చెప్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ జరిగిందో ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో ఏదైతే టీడీపీ నేతలు కానివ్వండి, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే అనుగుణంగా ఉన్నారో వాళ్ళ భూములకు సంబంధించి అలైన్మెంట్ చేశారు, వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా అలైన్మెంట్ ను రూపొందించారంటూ కూడా ముఖ్యంగా సిఐడి పేర్కొంది. దానికి సంబంధించి దాదాపు 50,000 కోట్ల భూములకు సంబంధించి అక్కడ ఉన్నాయి, అవన్నీ టీడీపీ నేతలకి సంబంధించిన భూములు అంటూ కూడా సిఐడి చెప్పింది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దాంట్లో ఆయన దీంతో లోకేష్ తో పాటు మాజీ మంత్రి నారాయణ, అలాగే ప్రముఖంగా ఉన్నటువంటి లింగమనేని రమేష్, ఇలా టీడీపీ నేతలు కొంతమంది ఈ కేసుకు సంబంధించి ఉన్నారంటూ కూడా ఇప్పటికే సిఐడి పేర్కొంది. అయితే 41A కింద గతంలోనే నోటీసులు ఇచ్చినప్పటికీ ఎన్బిడబ్ల్యూ నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఆయనకి జారీ చేయాలని చెప్పేసి కూడా పిటిషన్ వేసింది ఏపీ సిఐడి కోర్టులో. సిఐడి కోర్టు ఈ రోజు మధ్యాహ్నం దాని గురించి విచారణ చేసిన తర్వాత లోకేష్ కి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తుందా లేదనేది కూడా కొంత సస్పెన్స్ గా ఉంది. అయితే ఎన్నికలకు మరికొద్ది నెలలు, అంటే 2 నెలలు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అడుగులతో ముందుకు వెళ్ళబోతుంది టీడీపీ పార్టీ కానివ్వండి, వైసీపీ పార్టీ కానివ్వండి, ఇలాంటివి చేయడం వల్ల పార్టీకి కొంత నష్టం చేకూరే పరిస్థితి ఉందా అనే దానిపైన కూడా వైసీపీ కూడా కొంత ధైర్యమాల పడిన పరిస్థితి కనబడుతుంది. కానీ గత ప్రభుత్వం ఏదైతే చేసిన తప్పులు ఉన్నాయో ఆ తప్పులను ఖచ్చితంగా ఎత్తి చూపాలి, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు వైసీపీ భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఏపీ సిఐడి ఫర్దర్ స్టెప్స్ కూడా కంటిన్యూ చేస్తున్నట్టు తెలుస్తుంది.